సంక్రాంతి వచ్చింది తుమ్మిద సరదాలు తెచ్చింది తుమ్మిద అని మూవీ లవర్స్ పాడుకుంటున్నారు. వచ్చే 2 నెలల్లో సినీ ప్రియుల దాహం తీరనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కానున్న మూవీలు ఇప్పటి నుంచే అభిమానుల్ని ఊరిస్తున్నాయి, ఉత్కంఠ రేపుతున్నాయి. మరి సంక్రాంతి పండుగకి రానున్న మూవీ ముచ్చట్లేంటో మీరు ఓ లుక్కేయండి. టాలీవుడ్ ఈ సంక్రాంతికి దద్దరిల్లనుంది. కొత్త సినిమాలకు కేర్ ఆఫ్ గా మారనుంది. సినీ ప్రియులకు పండుగ చేసుకునేందుకు చాలా సినిమాలే విడుదల కాబోతున్నాయి. దీంతో రాబోయే 2 నెలలు వెండితెర పండుగలా ఉండబోతోంది. అభిమానులు కూడా తమ అభిమాన హీరోల సినిమాలు చూడటానికి ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 ది రూల్, డాక్ మహారాజు, కుబేరా, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, సారంగపాణి జాతకంతో పాటు మరిన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పుష్ప సినిమాతో పాటు అన్ని సినిమాలు డిఫరెంట్ కథలతో వస్తుండటంతో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ లో 2025 సంక్రాంతి సినిమా సందడి ఈసారి ముందుగానే మొదలవబోతోంది. అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ది రూల్ ముందుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించడానికి వచ్చేస్తోంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం చేయటం అంచనాలను మరింతగా పెంచేశాయి. డిసెంబర్ 4న విడుదలవుతోంది ఈ మూవీ. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చాలా వేగంగా ప్రీ సేల్ టికెట్ల అమ్మకం ద్వారా అమెరికాలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదు చేసింది. ఇక భారీ అంచనాలతో విడుదలవుతోంది పుష్ప 2. ఈ సంక్రాంతికి వచ్చే మొదటి సినిమా కావడంతో పుష్ప 2 విజయం ప్రభావం మిగతా సినిమాలపై కూడా ఉంటుందంటున్నారు సినీ విశ్లేషకులు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని కూడా టాక్. డాక్ మహారాజు, కుబేరా, గేమ్ చేంజర్లు కూడా ఆయా హీరోల అభిమానులు అలరించడం ఖాయమంటున్నారు నిర్మాతలు. సారంగపాణి జాతకం కామెడీ ఎంటర్టైనర్ గా నిలవబోతోందట. ఇక సంక్రాంతి వచ్చిందంటే మెగాస్టార్ మూవీ ఉండాల్సిందే. ఈసారి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలో ఉండటంతో చిరంజీవి విశ్వాంభర మూవీని పోస్ట్ పోన్ చేసినట్లుగా తెలుస్తోంది. గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఆల్ ఇండియా రేంజ్ లో, ఓవర్సీస్ రేంజ్ లో ప్రమోషనల్ ఈవెంట్స్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. లక్నోలో జరిగిన మెగా ఈవెంట్ లో టీజర్ ని రిలీజ్ చేశారు. జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు శేఖర్ కమల డిఫరెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన కథ, కథనం పూర్తిగా వేరుగా ఉంటాయి. శేఖర్ కమల దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది కుబేరా. దీంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండటంతో అంచనాలు పెరిగాయి. చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన కుబేరా సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి ప్రజల్లో, ప్రేక్షకుల్లో. నాగార్జున అధికారికంగా నటిస్తూ ఉండటంతో ధనుష్ బెగ్గరగా నటిస్తున్నట్లుగా సమాచారం. నందమూరి బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి వచ్చిందంటే చాలు సినిమా కావాల్సిందే. థియేటర్లలో ఆయన బొమ్మ ఆడాల్సిందే. అందుకే డాకు మహారాజు సినిమాతో ఈ సంక్రాంతికి వస్తున్నారు బాలయ్య. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా డాకు మహారాజు ఉంటుందంటున్నారు మేకర్స్. దర్శకుడు బాబీ బాలకృష్ణను అభిమానులను ఇంతకు ముందెన్నడూ చూడని గెటప్ లో చూపిస్తూ ఉండటంతో అభిమానులు డాకు మహారాజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలే సంక్రాంతి, దీనికి తోడు సంక్రాంతి వస్తున్నామంటూ ప్రేక్షకులు ముందుకొస్తున్నారు హీరో వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ప్రేక్షకులకు కావలసినంత సస్పెన్షన్ ఉంటుందట. ఈ సినిమాలో తన అందాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న మీనాక్షి చౌదరి పోలీస్ పాత్రలో నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. మరోవైపు ఐశ్వర్య రాజేష్ తన నటనతో ఆకట్టుకోబోతోంది. జెంటిల్మెన్, సమ్మోహనం లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సారంగపాణి జాతకం. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు.
ప్రియదర్శన్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జీవితంలో జాతకం ప్రభావం అనే అంశంపై ఈ సినిమా ఉండబోతున్నట్లుగా సమాచారం. డిసెంబర్ 20న విడుదల కానున్న ఈ సినిమా కోసం కూడా ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గానే ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి పండుగ సెంటిమెంట్ టాలీవుడ్ లో మొదటి నుంచే కొనసాగుతోంది. ఈ సీజన్ లో సినిమా హిట్ కొట్టిందంటే ఆయా దర్శక నిర్మాతలకు పేరుతో పాటు మంచి రాబడి కూడా ఉంటుంది. బాక్స్ ఆఫీస్ బద్దలైందనే చెప్పుతారు. ఇక ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాక్ మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం లాంటి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. వీటిలో గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలకు దిల్ రాజు నిర్మాత కావటం మరొక విశేషం. అయితే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయా? ఎంతవరకు అభిమానులను ఆకట్టుకుంటాయి? ముందుగా విడుదలైన చిత్రాల ప్రభావం తర్వాత వచ్చే సినిమాలపై ఉంటుందనడంలో సందేహమే లేదు. సినిమా బాగుందని టాక్ వస్తే టికెట్ ని కొని చూస్తారు, లేదంటే ఓటీడీ ఉండనే ఉంది. ఏది ఏమైనా ఈ సంక్రాంతి సినీ ప్రియులకు ముందుగానే పండుగ జోష్ తెచ్చిందని చెప్పొచ్చు.